Hello aspirants, welcome to our channel. So now we are a family of 1000 plus members. I really thank each and everyone for your love and support. Thank you so much guys. సో ఈ రోజు వీడియోలో మనం ప్రీవియస్ ఇయర్ గ్రూప్ డి క్వశ్చన్ పేపర్లో మనం మ్యాథ్స్ క్వశ్చన్స్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇది వచ్చేసి పార్ట్ 2 వీడియో అనమాట. దీనికి సంబంధించిన పార్ట్ 1 వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అలాగే మీకు కావాలనుకుంటే ప్లేలిస్ట్లో కూడా అవైలబుల్గా ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, ఓకేనా. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటి రిక్వెస్ట్ అంటే, మీరు కనుక మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. సో దట్ ఎప్పుడైతే నేను వీడియో అప్లోడ్ చేస్తానో అప్పుడైతే డైరెక్ట్గా మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట, ఓకేనా. అండ్ వన్ మోర్ పాయింట్, ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఈ వీడియోని కంప్లీట్గా చూడండి, ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. ఎవరైతే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేసేసేయచ్చు, ఓకేనా. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి క్వశ్చన్ నెంబర్ 54. ఇక్కడ ఏమంటున్నాడంటే, ది యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ 12 మల్టిపుల్స్ ఆఫ్ 11. అంటే ఇక్కడ మల్టిపుల్స్ ఆఫ్ 11 అంటే ఏంటి? మల్టిపుల్స్ ఆఫ్ 11 అంటే ఏంటి? 11 యొక్క మల్టిపుల్స్ అని కదా, 11, 22, 33 అండ్ సో ఆన్. ఇవన్నీ కూడా 11 మల్టిపుల్స్. అవి ఎన్ని ఉండాలంటే 11 మల్టిపుల్స్ 12 అంటున్నాడు. ఫస్ట్ 12 అన్నాడు కదా, అంటే 11 మల్టిపుల్స్లో వచ్చే ఫస్ట్ 12 మల్టిపుల్స్ అనమాట. మరి ఇది ఫస్ట్ మల్టిపుల్, ఇది సెకండ్ మల్టిపుల్, అలా ఎన్ని మల్టిపుల్స్ కావాలి? 12 మల్టిపుల్స్ కావాలి, అవునా కదా. మరి ఫస్ట్ మల్టిపుల్ 11 కాబట్టి 11 ఇంటూ 1 రాసుకోవచ్చు. సెకండ్ది 11 ఇంటూ 2 రాసుకోవచ్చు. అలా 12th అంటే ఏమవుతుంది? 11 ఇంటూ 12 కదా. అలా ఇదేమవుతుందంటే 132 అనమాట, ఓకేనా. సో ఇవన్నీ 11 యొక్క మల్టిపుల్స్, ఓకేనా. ఇవి 11 యొక్క మల్టిపుల్స్, ఇవన్నీ 12 అనమాట, ఫస్ట్ 12 అనమాట, ఓకేనా. ఇప్పుడు వీటి యొక్క యావరేజ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. జనరల్గా యావరేజ్ అంటే మనం ఏం చేస్తాం? అబ్జర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మొత్తాన్ని యాడ్ చేస్తాం, అవునా కదా. యాడ్ చేసి బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వేస్తాం, అవునా కదా. కానీ ఇదంతా చేయకూడదు అనమాట. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా చూస్తే మనకి ఇదిగోండి డిఫరెన్స్ ఎంత? 11. ఇదిగోండి ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ 11, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 11, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 11. అలా ఏ రెండు పక్క పక్క టర్మ్స్ తీసుకున్నా సరే డిఫరెన్స్ అనేది సేమ్గా ఉంది కాబట్టి వీటిని ఏపీలో ఉన్నాయనేసి చెప్తామన్నమాట. ఇవి ఏపీలో ఉంటాయి. ఏపీ అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్, అంక శ్రేణి, ఓకేనా. సో ఈ ఏపీలో ఉంటాయి కాబట్టి వీటి యొక్క యావరేజ్ ఏమవుతుందంటే, మనకి ఫస్ట్ టర్మ్ తెలుసు, అలాగే లాస్ట్ టర్మ్ కూడా తెలుసు కదా. ఈ రెండింటిని యాడ్ చేసి బై 2 చేస్తే మనకి యావరేజ్ వస్తుంది అనమాట. మరి దీన్ని బట్టి చెప్పండి మీరు, యావరేజ్ ఏమవుతుంది? యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ ఎంత? 132 బై 2 చేస్తే సరిపోతుంది. చూడండి అప్పుడు ఏమవుతుందో 143 అని కదా. సో 143 బై 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 71.5, ఓకేనా. కానీ ఇది కూడా చేయకూడదు, ఇంకా సింపుల్ ట్రిక్ ఉందన్నమాట. ఏంటి ఆ సింపుల్ ట్రిక్ అంటే, చూడండి ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు? యావరేజ్. సో ఇలాంటి ఫార్మేట్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, మనకు కావాల్సింది ఏంటి? 11 మల్టిపుల్స్ యొక్క యావరేజ్, అవునా కదా. 11 యొక్క మల్టిపుల్స్ ఉంటాయి కదా, వాటి యొక్క యావరేజ్. 11 యొక్క మల్టిపుల్స్ కాబట్టి 11 రాసేసేయండి. 11 ఇంటూ ఇక్కడ మనకి ఎన్ని కావాలి? ఆ మల్టిపుల్స్ ఫస్ట్ 12 అన్నాడు కదా, 12 కాబట్టి 12కి 1 ఎక్స్ట్రా తీసుకోండి. 12 కాబట్టి 12కి 1 ఎక్స్ట్రా అంటే 13 బై 2 చేస్తే ఆన్సర్ అయిపోయింది. చూడండి 11 మల్టిపుల్స్ కాబట్టి 11 యొక్క మల్టిపుల్స్ కాబట్టి 11 ఇంటూ రాయండి. ఇంటూ అవన్నీ కావాలి, అవి 12 కావాలి కాబట్టి 1 ఎక్స్ట్రా 13 రాసుకోండి. బై 2 చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. దీన్ని బట్టి రెండింటిని మల్టిప్లై చేస్తే 143 బై 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 71.5, ఓకేనా. సో ఇదనమాట. ఇది తెలిస్తే అయిపోయినట్టు ఆన్సర్. చూడండి క్వశ్చన్ నెంబర్ 55. ఫ్రమ్ ద నంబర్స్ 51, 52, 53 అండ్ సో ఆన్ 100, ఫైండ్ ద సమ్ ఆఫ్ ద స్మాలెస్ట్ అండ్ ద గ్రేటెస్ట్ ప్రైమ్ నెంబర్స్ యాజ్ గివెన్. అంటే ఇక్కడ కొన్ని నెంబర్స్ ఇచ్చాడు కదా, 51 నుంచి 100. సో ఈ నెంబర్స్లో ఉండే స్మాలెస్ట్ అండ్ గ్రేటెస్ట్ ప్రైమ్ నెంబర్స్ యొక్క సమ్ని కనుక్కోమంటున్నాడు. మరి ఇక్కడ 51 నుంచి 100 లోపు ఉండే స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఏమవుతుంది? స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఏమవుతుందంటే 53 అవుతుంది. అలాగే ఇక్కడ గ్రేటెస్ట్ ప్రైమ్ నెంబర్ ఏమవుతుందంటే 97 అవుతుంది అనమాట. 100 లోపు 97 అనేది గ్రేటెస్ట్ ప్రైమ్ నెంబర్. అలాగే 51 తర్వాత వచ్చే స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటంటే 53 అనమాట, ఓకేనా. సో ఇదేమో స్మాలెస్ట్, అలాగే 100కి ముందు 97 ఉంటుంది కదా, ఇదేమో గ్రేటెస్ట్ ప్రైమ్ నెంబర్ అనమాట. ఇక్కడ 51 నుంచి 100 లోపు వీటి యొక్క సమ్ అడిగాడు. వీటి యొక్క సమ్ ఏమవుతుంది చూడండి, 150 అనే కదా. సో ఇవి 10, అలా ఈ 100 అవుతుంది, ఇదేమో 50, అలా 150 అవుతుంది అనమాట, ఓకేనా. సో స్మాలెస్ట్ అండ్ గ్రేటెస్ట్ ప్రైమ్ నెంబర్స్ యొక్క సమ్ ఏమైందంటే 150, విచ్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2. చూడండి క్వశ్చన్ నెంబర్ 57. ఇక్కడ ఏమంటున్నాడంటే 3 pencils and 5 pens
టుగెదర్ కాస్ట్ ₹81 అంటే 3 పెన్సిల్స్ ప్లస్ 5 పెన్స్ ఈ అన్నిటి యొక్క కాస్ట్ ఎంత అంటే 81 అనమాట. వేర్ యాజ్ 5 పెన్సిల్స్ అండ్ 3 పెన్స్ టుగెదర్ కాస్ట్ ₹71 అంటే 5 పెన్సిల్స్ ప్లస్ 3 పెన్స్ వీటన్నిటి యొక్క కాస్ట్ వచ్చేసి ₹71 అంట. మనల్ని అడుగుతుంది ఏంటి, ది కాస్ట్ ఆఫ్ 1 పెన్సిల్ అండ్ 2 పెన్స్ టుగెదర్ అంటే ఒక పెన్సిల్ 2 పెన్లు వీటన్నిటి యొక్క కాస్ట్ కలిపితే టోటల్ ఎంత వస్తుంది అనేసి క్వశ్చన్ అడుగుతాడు అనమాట. చూడండి ఇక్కడ పెన్సిల్ యొక్క కాస్ట్ లెటర్స్ ఎక్స్ అనుకుందాం. ఓకేనా, పెన్సిల్ యొక్క కాస్ట్ ఎక్స్ అనుకుందాం, పెన్ యొక్క కాస్ట్ వై అనుకుందాం. మరి ఒక్కొక్క పెన్సిల్ ఎక్స్ అయితే 3 పెన్సిల్స్ కాబట్టి 3x అవుతుంది. ప్లస్ ఇక్కడ దీన్ని బట్టి చెప్పండి, ఒక్కొక్క పెన్ కాస్ట్ వై అంటే 5 పెన్స్ కాబట్టి 5y అవుతుంది. అవునా, వీటన్నిటి యొక్క టోటల్ కాస్ట్ ఏమో ₹81 అన్నాడు. అలాగే చూడండి 5 పెన్సిల్స్ కాబట్టి 5x ఎందుకంటే ఒక్కొక్క పెన్సిల్ కాస్ట్ x కదా. అలాగే 3 పెన్స్ కాబట్టి 3y వీటన్నిటి యొక్క టోటల్ కాస్ట్ 71. ఓకేనా, ఇది సింపుల్ అనమాట. ఇంకా సాల్వ్ చేసేస్తే మనకి x వాల్యూ y వాల్యూ తెలుస్తుంది. అంటే ఒక పెన్సిల్ కాస్ట్ ఒక పెన్ కాస్ట్ తెలిస్తే మనకి ఒక పెన్సిల్ 2 పెన్స్ అయిపోయింది కదా. చూడండి సింపుల్గా ఏం చేస్తాము, ఇక్కడ పెన్స్ని కానీ పెన్సిల్స్ కానీ ఈ రెండిట్లో ఏదో దాన్ని ఈక్వల్ చేసుకోవచ్చు. ఈక్వల్ చేయాలంటే చూడండి ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 5 ఉంది. సింపుల్గా దీని మొత్తాన్ని 5 పెట్టి మల్టిప్లై చేయండి. ఓకేనా, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 3 ఉంది, దీన్ని 3 పెట్టి మల్టిప్లై చేయండి. చూడండి ఇది అప్పుడు 5 3 15, 3 5 15 సరిపోయిందా. ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇక్కడున్న 5తో మల్టిప్లై చేయండి, ఇక్కడ 5 ఉంది కాబట్టి ఇక్కడున్న 3తో మల్టిప్లై చేయండి, సరిపోతుంది. మరి ఇక్కడ మల్టిప్లై చేసినప్పుడు ఇది 15 అవుతుంది, ఇది 15 అవుతుంది. అప్పుడు మైనస్ చేస్తే క్యాన్సిల్ అయిపోతుంది కదా. అప్పుడు చూడండి ఇక్కడ 5 5 25y, ఇక్కడేమో 3 3 9y, అవునా కదా 9y. ఇటుకి మైనస్ చేస్తాం. ఇటు సైడ్ వచ్చేసరికి ఏం చేస్తాం మనం, ఇటు సైడ్ వచ్చేసరికి 5 × 81 అప్పుడు అది ఎంత అవుతుంది 405 అవుతుంది, అవునా కదా. సో ఇది 405 అవుతుంది. మైనస్ ఇక్కడ 3 × 71 అంటే 213 అవుతుంది. మైనస్ చేస్తే సరిపోతుంది కదా. ఇది చూడండి 16y ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ 2 ఉంటుంది, 40లోంచి 21 పోతే 19, అవునా కదా. సో అప్పుడు 16 1 టైం పోతుంది, అలాగే 16 1 టైం పోతే 3 మిగులుతుంది కదా. 3 2 అంటే 2 టైమ్స్ పోతుంది కదా 32లో. అలా y ఈక్వల్ టు 12 అనమాట. y అంటే ఏంటి, పెన్ యొక్క కాస్ట్. ఒక్క పెన్ యొక్క కాస్ట్ వచ్చేసి ₹12 అనమాట. మరి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది చూడండి, 3 పెన్సిల్స్ 3x ప్లస్ 5 పెన్స్ కదా ఇవి, 5 12 అంతా 60. ఆ 60 అటు వెళ్తే -60 అవుతుంది. ఇక్కడ 81 ఉంది కదా -60. సో దాట్ ఈక్వల్ టు 3x ఈక్వల్ టు ఏమవుతుంది 21, x ఈక్వల్ టు 7 అవుతుంది. ఓకేనా, x అంటే పెన్సిల్, y అంటే పెన్ అనమాట. మనల్ని అడిగింది ఒక పెన్సిల్ కాస్ట్ ఎంత ₹7. అలాగే 2 పెన్స్ కాస్ట్, 2 పెన్స్ అంటే 2 12 24, అవునా కదా 24. టోటల్ వచ్చేసి ₹31. ఓకేనా, సో విచ్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 4. చూడండి క్వశ్చన్ నెంబర్ 58. ఫర్ ఏ గ్రూప్ డేటా ఇఫ్ xi is the class mark and fi is the corresponding frequency then by direct method mean x bar equal to mean యొక్క డైరెక్ట్ ఫార్ములా అడిగాడు అనమాట. దేంట్లో డైరెక్ట్ మెథడ్లో మనకి మీన్లో 3 మెథడ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి డైరెక్ట్ మెథడ్, ఇంకోటి వచ్చేసి స్టెప్ డీవియేషన్ మెథడ్, ఇంకోటి వచ్చేసి అజ్యూమ్డ్ మీన్ మెథడ్ అనమాట. అలా మీన్లో మనకి 3 మెథడ్స్ ఉంటాయి. 3 మెథడ్స్కి 3 డిఫరెంట్ ఫార్ములాస్ ఉంటాయి. అయితే ఇక్కడ మనల్ని అడిగింది వచ్చేసి డైరెక్ట్ ఫార్ములా, డైరెక్ట్ మెథడ్లో ఉండే ఫార్ములా ఏంటో కనుక్కోమంటున్నాడు మీన్కి. ఓకేనా, సో మీన్కి డైరెక్ట్ మెథడ్లో ఫార్ములా ఏమవుతుందంటే మీన్ ఎక్స్ బార్ ఈక్వల్ టు సమ్మేషన్ FI/XI బై సమ్మేషన్ FI. ఓకేనా, సో ఎక్స్ బార్ ఈక్వల్ టు సమ్మేషన్ FI/XI బై సమ్మేషన్ FI. చూడండి ఎక్కడ ఉంది, విచ్ ఇస్ ఆప్షన్ నెంబర్ 2. ఇది డైరెక్ట్ ఫార్ములా అనమాట. ఓకేనా, అండ్ ఇక్కడ 1 more పాయింట్. ఇక్కడ చూడండి క్లాస్ మార్క్ అన్నాడు. XI అనేది క్లాస్ మార్క్ అని అనొచ్చు, లేదంటే దీన్నే మనం మిడ్ వాల్యూస్ అని కూడా అంటాం. ఓకేనా, మిడ్ వాల్యూస్. చూడండి క్వశ్చన్ నెంబర్ 63. ఇక్కడ ఏమంటాడంటే ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇఫ్ ద హైపోటెన్యూస్ ఈజ్ 4 units గ్రేటర్ దాన్ వన్ సైడ్ అండ్ 8 units గ్రేటర్ దాన్ ది అదర్ దెన్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. అయితే చూడండి ఇక్కడ హైపోటెన్యూస్ కర్ణం అంటాం కదా. ఈ కర్ణం అనేది ఒక సైడ్ కంటే 4 units ఎక్కువ ఉంది, అలాగే ఇంకొక సైడ్ కంటే 8 units ఎక్కువ ఉంది అనమాట. లెటర్సే ఇంకొక సైడ్ అన్నారు చూసారా, దాన్ని లెటర్సే ఎక్స్ అనుకుంటే ఈ సైడ్ కంటే హైపోటెన్యూస్ ఎలా ఉంది 8 units ఎక్కువ ఉంది అనమాట. 8 units ఎక్కువ కాబట్టి
ఎక్స్ ప్లస్ 8 అవుతుంది. అవునా కదా? ఇది ఎక్స్ అయితే దీని మీద 8 ఎక్కువ కాబట్టి ఎక్స్ ప్లస్ 8 అనమాట. అండ్ ఇంకో సైడ్ కంటే ఎలా ఉంది, 4 యూనిట్స్ గ్రేటర్. ఇంకొక సైడ్ ఏదైతే ఉందో దీని మీద 4 ఎక్కువ ఉందన్నమాట. మరి దీని మీద ఇది 4 ఎక్కువ ఉందంటే ఖచ్చితంగా దీంతో పోలిస్తే ఇది ఎలా ఉండాలి, 4 తక్కువ ఉండాలి. అవునా కదా? దీంతో పోలిస్తే ఇది 4 ఎక్కువ ఉంది కాబట్టి దీంతో పోలిస్తే ఇది 4 తక్కువ ఉండాలి. మరి 4 తక్కువ ఉండాలి కాబట్టి మరి ఇదేమో ఎక్స్ ప్లస్ 8 ఉంది, ఇది ఎక్స్ ప్లస్ 8 ఉంటే ఇది 4 తక్కువ ఉండాలన్నమాట. అంటే సింపుల్గా ఎక్స్ ప్లస్ 4 ఉండాలి. ఓకేనా? దీంట్లోంచి -4 తీసే సరిపోతుంది. మరి ఇప్పుడు టాలీ చేయండి. ఇది ఒక సైడ్ అనుకుంటే దీని మీదేమో 8 ఎక్స్ట్రా ఉంది, ఇది ఒక సైడ్ అనుకుంటే దీని మీదేమో 4 ఎక్స్ట్రా ఉంది. అదే కదా చెప్పింది, హైపోటెన్యూస్ అనేది ఒక సైడ్ మీదేమో 4 ఎక్స్ట్రా ఉంది, ఇంకొక సైడ్ మీదేమో 8 ఎక్స్ట్రా ఉంది. సరిపోయిందా? అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. మరి ఏరియా కావాలంటే బేస్ కావాలి, హైట్ కావాలి. ఈ రెండు తెలిస్తే మనకి ఏరియా వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు తెలియాల్సింది ఎక్స్ తెలియాలంటే ఇక్కడ ఒక లాజిక్ ఉంది. ఏంటిది? బై పైథాగరస్ థియరం అనేసి వాడతాం. ఏంటి? సైడ్ స్క్వేర్ అంటే దీని స్క్వేర్ ప్లస్ ఇంకొక సైడ్ స్క్వేర్, ఈ రెండింటి యొక్క సైడ్ స్క్వేర్ని యాడ్ చేస్తే మనకి ఏమవ్వాలి, హైపోటెన్యూస్ స్క్వేర్ అవ్వాలి. అవునా కదా? సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్ అనమాట. మరి దీన్ని బట్టి ఏమవుతుంది చెప్పండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ దీనికి స్క్వేర్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 16 ప్లస్ 8x. అవునా కదా? ఈ రెండింటి యొక్క స్క్వేర్స్ని యాడ్ చేసాం. ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలి, దీని యొక్క స్క్వేర్ కావాలి ఈక్వల్. అవునా? మరి ఎక్స్ స్క్వేర్ ప్లస్ దీని స్క్వేర్ ఏమవుతుంది, 8 8 64 ప్లస్ 16x అనమాట. చూడండి, ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంటుంది, ఈ 8x అటు 16x ఇటు వస్తే -16x, సో అలా -8x అవుతుంది. ఇక్కడ 16 ఈ 64 ఇటు వస్తే -64 అవుతుంది. 16 -64 అంటే -48 అని కదా, సో -48 ఈక్వల్ టు 0. ఇక్కడ 48 ఫ్యాక్టర్స్ని యాడ్ చేస్తే -8 రావాలి. మరి అలాంటి 48 ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, 12 4s 48. చూడండి, ఇది -12, ఇది +4 తీసుకున్నాం అనుకోండి, సరిపోతుందా? -12 + 4 అప్పుడు -8 వస్తుందా? కాబట్టి దీని మొత్తాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే సింపుల్గా ఎక్స్ స్క్వేర్ -12x ప్లస్ 4x -48 ఈక్వల్ టు 0. దీన్ని బట్టి ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ -12 వస్తుంది. ఇక్కడ +4 కామన్ తీయొచ్చా, +4 కామన్ తీస్తే ఎక్స్ -12 వస్తుంది. అగైన్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ -12 కామన్ తీస్తే ఎక్స్ +4 ఉంటుందా, ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని బట్టి ఒకదాన్ని ఈక్వల్ చేస్తే ఎక్స్ వాల్యూ 12 వస్తుంది, ఇంకో దాన్ని ఈక్వల్ చేస్తే ఎక్స్ వాల్యూ -4 వస్తుంది. కానీ -4 ఉండకూడదు, ఎందుకంటే -4 ఉంటే ఇక్కడ ఇదేమవుతుంది, ఈ 0 అయిపోతుంది కదా, ఇక్కడేమో ఇది -4 అవుతుంది. మరి సైడ్స్ ఏమన్నా వాల్యూస్ నెగిటివ్స్ ఉంటాయో ఉండకూడదు. కాబట్టి ఎక్స్ వాల్యూ షుడ్ బి 12. కానీ ఇది కూడా చేయకూడదు, ఇది చేయకుండా డైరెక్ట్గా మనం ఇక్కడ నుంచే పెట్టాలి. ఎందుకంటే చూడండి, ఇక్కడ ఉన్నప్పుడు -12 ఉన్నప్పుడు ఈక్వల్ టు అవతల ఏమవుతుంది, అవతల వెళ్తే ఇది +12 అవుతుంది, ఇదే ఈక్వల్ టు అవతల వెళ్తే ఇది +12 అవుతుంది, ఇది మైనస్ వాల్యూ అవుతుంది. కాబట్టి ఇది తీసుకోకూడదు అనమాట. ఓకేనా? సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా 12 అని చెప్పేసేయచ్చు. మరి x12 అయితే ఇదేమో 12 అవుతుంది, ఇదేమో 16 అవుతుంది. మరి ఇది బేస్, ఇది హైట్. అప్పుడు ట్రయాంగిల్ యొక్క ఏరియా ఏమవుతుంది, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. బేస్ ఏమో 12 ఉంది, ఇంటూ హైట్ ఏమో 16 ఉంది. మరి దీన్ని బట్టి చెప్పండి, 2 1s 2 8s, 12 into 8 అంటే 96 అనే కదా, సో అలా 96 స్క్వేర్ యూనిట్స్. ఓకేనా? సో విచ్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 3. చూడండి, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 65. ఇక్కడ ఏమంటాడంటే సింప్లిఫై అనేసి మనకి ఇది ఇచ్చాడు కదా, దీని యొక్క ఆన్సర్ ఏందనేసి అడుగుతున్నాడు అనమాట. సో చూడండి, ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలి, బాడ్ మాస్ నుంచి బ్రాకెట్స్ సాల్వ్ చేయాలి. అవునా కదా? బ్రాకెట్స్లో కూడా మళ్ళీ ఇన్నర్ బ్రాకెట్స్ సాల్వ్ చేయాలన్నమాట. మరి ఇన్నర్ బ్రాకెట్స్ ఏమున్నాయి, ఇవేను కదా, 6 + 2 అంటే 8 అవుతుంది. అలా 234 ఇంటూ 8 - 8 ఇంటూ 3 ప్లస్ 4 2 3 4. అవునా కదా? సో ఇది అనమాట. ఇక్కడ మళ్ళీ ఏం సాల్వ్ చేయాలి, సబ్ట్రాక్షనా మల్టిప్లికేషన్, ఎందుకంటే ఇది కొన్ని బాడ్ మాస్, దీనికి గుర్తుంటే ఇది రాసుకుంటే మీకు గుర్తుండిపోయింది. మల్టిప్లికేషన్ సాల్వ్ చేయాలి, తర్వాత సబ్ట్రాక్షన్ వస్తుంది అనమాట. సో మల్టిప్లికేషన్ సాల్వ్ చేస్తే ఇది ఏమవుతుంది, 234 ఇంటూ 8 ఇది 24 అవుతుంది. మరి 8 - 24 అంటే -16 అవుతుంది. అవునా కదా? సో అలా ఈ వాల్యూ ఏమవుతుందంటే సింపుల్గా ఇది -16 అవుతుంది. ప్లస్ 4 2 3 4. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఆప్షన్ లాస్ట్ డిజిట్ వెరిఫై చేద్దాం రండి.
చేస్తే ఏమవుతుంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 6 ఉంది, మల్టిప్లై అయితే 6 4 24 -4 అవుతుంది, ఎందుకంటే మైనస్ ఉంది కదా. సో లాస్ట్ డిజిట్ 4 వస్తుంది అనమాట, మైనస్ ఉంది కాబట్టి మైనస్. ఇక్కడ ఏముంది, ప్లస్ ఉంది, ఇక్కడ లాస్ట్ డిజిట్ 4 ఉంది, +4 -4 యాడ్ అయితే ఏమవ్వాలి, లాస్ట్ డిజిట్ షుడ్ బి 0. మరి అలాంటి ఆప్షన్స్ ఏమున్నాయి, ఇదిగోండి ఇది ఒక ఆప్షన్ ఉంది, ఇది ఒక ఆప్షన్ ఉంది, ఈ రెండు ఆప్షన్స్ కావు అనమాట. ఓకేనా. అయితే మరి ఈ రెండిట్లో కూడా ఆప్షన్ ఏమవుతుందంటే, ఒకవేళ మనం కనుక డిజిటల్ సమ్ అప్లై చేస్తే ఇక్కడ డిజిటల్ సమ్ ఏమొస్తుంది, ఇక్కడ డిజిటల్ సమ్ అనేది 4 వస్తుంది అనమాట, ఇక్కడ డిజిటల్ సమ్ కూడా 4 వస్తుంది, కాబట్టి డిజిటల్ సమ్ అయితే వెరిఫై చేయలేం. అలాంటప్పుడు ఇంక మనకు తప్పదు అనమాట. చూడండి ఇది 16 కదా, 16ని 10 + 6 రాసుకోవచ్చా, 10 + 6 రాసుకుంటే 10 × 234 అంటే 2340, అవునా కదా. అలాగే 6 ఉంది కదా, 6 × 234, 6 × 234 అంటే 6 4s 24, 2 క్యారీ, 6 3s 18 అది ఒక 2 ఉంది కదా 20 అవుతుంది, 0 2 క్యారీ, 6 2s 12 అక్కడ ఒక 2 ఉంది కదా 14 అనమాట. సో ఇది 14 యాడ్ చేస్తే 4 4 7 3 అనమాట. సో మైనస్ ఉంది కదా, సో మైనస్. సో ఈ వాల్యూ అంతా ఏమొచ్చిందంటే ఇది వచ్చిందనమాట. దీంట్లోంచి ఈ వాల్యూ సబ్ట్రాక్ట్ చేసేయడమే ఇంకా. సో 4 2 3 4లోంచి 3744ని సబ్ట్రాక్ట్ చేస్తే ఏదైతే వాల్యూ వస్తుందో అదే మన ఆన్సర్ అవుతుంది. సబ్ట్రాక్ట్ చేయండి, 4లోంచి 4 పోతే 0, 3లోంచి 4 పోదు కదా, సో 13 క్యారీ తెచ్చుకుంటే 13 అవుతుంది, 13లోంచి 4 పోతే 9 అవుతుంది. అలాగే ఇక్కడ 1 ఉంటుంది కదా, సో 1 క్యారీ తెచ్చుకుంటే 11లోంచి 7 పోతే 11లోంచి 7 పోతే 4 అవుతుంది, ఇక్కడ ఏముండదు కదా 0 అయిపోతుంది. సో అలా 490 ఈజ్ అవర్ ఆన్సర్, విచ్ ఇస్ ఆప్షన్ నెంబర్ 1. అంటే అంతేగాని ఇది అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా. చూడండి, ది ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ అనేసి మనకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు, అవునా కదా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక ax² + bx + c = 0 ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనుకుంటే, సమ్ ఆఫ్ ద రూట్స్ అడిగితేనేమో -b/a, ఇది దేనికి, సమ్ ఆఫ్ ద రూట్స్ అడిగితే. ఓకేనా. అలా కాకుండా మనకు గనక ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ అడిగితే, అడిగాడు అనుకున్నప్పుడు c/a అవుతుంది అనమాట. సి అంటే ఏంటి, కాన్స్టెంట్, ఏ అంటే ఏంటి, x² యొక్క కోఎఫిషియంట్. మనల్ని అడిగింది ఏంటి, ప్రోడక్ట్ అని కదా, మరి దీన్ని బట్టి ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే ఏమని అవ్వాలి, c/a అవ్వాలి, అవునా కదా. సి అంటే కాన్స్టెంట్, ఇదిగోండి 12, ఏ అంటే x² కోఎఫిషియంట్ ఏముంది, ఏం లేదంటే 1 ఉందని మీనింగ్. ఓకేనా. సో 1 కాబట్టి /1 = ఏమవుతుంది, 12/1 అంటే 12 అనమాట. ఓకేనా. సో విచ్ ఇస్ ఆప్షన్ నెంబర్ 3. సో సమ్ అడిగితేనేమో -b/a, ఇదిగో -b/a, ప్రోడక్ట్ అడిగితే c/a అనమాట. చూడండి క్వశ్చన్ నెంబర్ 78. ఇక్కడ ఏమంటున్నాడు, బై సెల్లింగ్ అన్ ఐటెమ్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ ఎట్ ఏ 10% ప్రాఫిట్, ఏ సెల్లర్ మేక్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ ₹777.70. ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఐటెమ్. అయితే ఇక్కడ చూడండి, ఒక సెల్లర్ ఏం చేస్తున్నాడంటే, అమ్మేవాడు ఒక వస్తువుని 10% ప్రాఫిట్తో అమ్ముతున్నాడు. ఓకేనా. అలా అమ్మటంతో వీడికి ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే 777.70 వచ్చిందంట. ఇక్కడేమో అమ్మేటప్పుడు 10% ప్రాఫిట్కి అమ్ముతున్నాడు, ఇలా అమ్మినప్పుడు ప్రాఫిట్ ఎంత వచ్చింది, 777.70. ప్రాఫిట్ పర్సంటేజ్లోనేమో 10%, మనీ రూపంలో ప్రాఫిట్ ఎంత, 777.70. మరి రెండు ఈక్వలే కదా. సో అలా 10% = 777.70. రాసిన రాయిపోయినా పర్లేదు అనమాట. కానీ మనల్ని అడుగుతుంది ఏంటి, వీడు కాస్ట్ ప్రైస్. సో నేను ఆల్రెడీ చెప్పాను, కాస్ట్ ప్రైస్ ఈజ్ ఆల్వేస్ 100%, అవునా కదా. సో 100% అంటే సింపుల్గా దీనికి 10 టైమ్సే కదా, దీనికి 10 టైమ్స్ చేస్తే 100% వస్తుంది. మరి దీన్ని కూడా 10 టైమ్స్ చేయాలి కదా, ఇది ఊరుకోదు కదా. అప్పుడు దీన్ని 10 టైమ్స్ చేస్తే ఏమవుతుంది, పాయింట్ ఇక్కడికి వెళ్తుంది అనమాట, అంటే 4 7s వచ్చేస్తాయి. ఓకేనా. సో అలా 10% అనేది ఇదైతే 100% వాల్యూ ఎంత, 4 7s అనమాట, విచ్ ఇస్ ఆప్షన్ నెంబర్ 2. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 86. ది ఫాలోయింగ్ టేబుల్ షోస్ ది నెంబర్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ ఎంప్లాయీస్ working in 4 departments of an organization, that is HR, production, marketing and operations. Study the table and answer the question అనేసి మనకి కొంత డేటా ఇచ్చాడు అనమాట. ఈ డేటా ఏంటంటే ఇవి వచ్చేసి డిపార్ట్మెంట్స్ అనమాట. ఓకేనా. హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ అనమాట. అలాగే వీళ్ళు వచ్చేసి ఈ డిపార్ట్మెంట్స్లో వర్క్ చేసే ఎంప్లాయీస్ అనమాట. వీళ్ళు మేల్ ఎంప్లాయీస్, వీళ్ళు వచ్చేసి ఫీమేల్ ఎంప్లాయీస్ అనమాట. ఓకేనా. అయితే ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నాడు అంటే, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది total number of employees in production, both male and female taken together, and
టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ ఆపరేషన్స్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ టేకెన్ టుగెదర్. అంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసే టోటల్ ఎంప్లాయీస్ మేల్ అండ్ ఫీమేల్ కలిపి వీళ్ళకి, అండ్ అలాగే ఆపరేషన్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసే టోటల్ ఎంప్లాయీస్ అంటే మేల్ అండ్ ఫీమేల్ వీళ్ళందరికీ రేషియో ఏంటి అనేసి కనుక్కోమంటున్నాడు. చూడండి, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అంటే ఇదేను కదా. సో ఇక్కడ వర్క్ చేసే మేల్ అండ్ ఫీమేల్ టోటల్ అంటే 160 ప్లస్ 155 ఏమవుతుంది, ఇదిగోండి 160 ప్లస్ 155 ఎంత, 315 అవునా వీళ్ళకి. అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ ఆపరేషన్స్లో వర్క్ చేసేవాళ్ళు అంటే సింపుల్గా వీళ్ళు అనమాట. మరి బోత్ మేల్ అండ్ ఫీమేల్ అన్నాడు కదా ఇక్కడ కూడా. సో ఎంత అవుతుంది, 128 అను ఇక్కడ వచ్చేసి 142. వీళ్ళందరూ కలిపితే 0, 1 క్యారీ, 7, 270 అవుతారు. వీళ్ళిద్దరికి రేషియో అనమాట. మరి వీళ్ళిద్దరికి రేషియో ఏమవుతుంది, అది అడిగింది అదే కదా, రేషియో అడిగాడు. సో చూడండి, 5 ఇక్కడ 5, 6, 30, 1 ఉంటుంది. 1, 5 అంటే 3 టైమ్స్ పోతుందా 5 ఈస్టు ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుందంటే 5, 5 25, 2 మిగులుతుంది కదా, 2 0 అంటే 4 టైమ్స్ పోతుందా. అలాగా 9 7 63, 9 6 54 అనమాట. అలా రేషియో ఏమవుతుందంటే వీళ్ళకి 7:6 అవుతుంది, విచ్ ఇస్ ఆప్షన్ నెంబర్ 1. ఓకేనా. చూడండి, మళ్ళీ బాడ్ మాస్ నుంచి అడిగాడు. క్వశ్చన్ నెంబర్ 90 ది వాల్యూ ఆఫ్ అనేసి ఇది అడిగాడు. మరి దీంట్లో ఏం సాల్వ్ చేయాలి, ఫస్ట్ బ్రాకెట్స్ సాల్వ్ చేయాలి. బ్రాకెట్స్లో మళ్ళీ 3 రకాలు ఉన్నాయి, ఇదొకటి. మళ్ళీ దీంట్లో ఏం సాల్వ్ చేయాలి, ఇన్నర్ బ్రాకెట్, ఇదిగోండి ఇన్నర్ బ్రాకెట్. మళ్ళీ దీంట్లో మల్టిప్లికేషన్ ఉంది, సబ్ట్రాక్షన్ ఉంది. మరి ఈ రెండిట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ మల్టిప్లికేషన్కి ఇవ్వాలి. మరి ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఈ వాల్యూ 8 అవుతుంది, అలా ఈ వాల్యూ 8 అవుతుంది. ఇక్కడ -10 ఉంది, 8 - 10 ఎంత, -2. ఓకేనా. అలా ఈ బ్రాకెట్ మొత్తం ఏమైందంటే -2. ఓకేనా. సో చూడండి, 4 - 3 ఇంటూ ఈ వాల్యూ 7 - 8 ఇంటూ ఈ వాల్యూ ఏమైంది, -2 అయింది. ఓకేనా. సో -2. సో దీన్ని బట్టి ఏమవుతుంది చూడండి, 4 - 3 ఇంటూ 7. మరి ఇక్కడ ఏమవుతుంది, 8 - 2 -16 అవుతుంది. ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి +16 అవుతుంది. ఓకేనా. సో +16 విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 4 - 3 ఇంటూ ఇదేమో వాళ్ళ టోటల్ 7 + 16 అంటే 23 కదా. సో 23 విచ్ ఈజ్ ఈక్వల్ టు 4 ఎంత 69 అవుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు -65. ఓకేనా. సో అదనమాట. ఇదిగోండి, ఫస్ట్ అసలు ఏ సాల్వ్ చేయాలి ఏందని తెలిస్తే మాత్రం ఆన్సర్ అయిపోతుంది, లేదంటే వదిలేసుకోవడం ఇంకా. చూడండి, క్వశ్చన్ నెంబర్ 99 ఇక్కడ ఏమన్నాడు, అట్ వాట్ రేట్ ఆఫ్ పర్సెంట్ పర్ యానం విల్ ₹1300 గివ్ ₹520 యాజ్ సింపుల్ ఇంట్రెస్ట్. ఇది వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్, ఇది వచ్చేసి ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ ఇన్ 5 ఇయర్స్. అంటే ఇది వచ్చేసి టైం పీరియడ్, ఇది ప్రిన్సిపల్, ఇది వచ్చేసి ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్. మనల్ని ఏమి అడిగాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం. ఓకేనా. సో చూడండి, మనకు రిలేషన్ తెలుసు కదా, ఫార్ములా తెలుసు కదా, సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100. అవునా. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత 520. సో 520 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ప్రిన్సిపల్ ఎంత 1300 ఇంటూ టైం పీరియడ్ ఎంత 5 ఇయర్స్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా కనుక్కోమని ఏంటి, ఇయర్స్ అంటే పర్ యానం కనుక్కోమన్నాడు. సో ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం కనుక్కోవాల్సింది /100. అవునా. సో 00 క్యాన్సిల్. ఇంకేం పోతుందో చూడండి, 13 1 టైం పోతుంది, 13 4 టైమ్స్ పోతుంది. అవునా కదా. 13 4 52 అవుతుంది. పక్కన 0 ఉంది కదా. సో ఈ 0కి 0 టైమ్స్, అలా 40 టైమ్స్ పోతుంది అనమాట. మరి చూడండి, 5 1 టైం పోతుంది, 5 8 టైమ్స్ పోతుంది. అలా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఏమైందంటే 8% పర్ యానం. ఓకేనా. కనుక్కోమని అదే కదా, 5 ఇయర్స్ కాబట్టి ఇది ఇక్కడ ఇయర్స్ ఇచ్చాడు టైం పీరియడ్. అలా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా పర్ యానం ఉండాలన్నమాట. ఓకేనా, పర్ ఇయర్. సో అలా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమైందంటే 8% పర్ యానం, విచ్ ఇస్ ఆప్షన్ నెంబర్ 4. చూడండి, క్వశ్చన్ నెంబర్ 100 ఇక్కడ ఏమంటాడంటే ది టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ సిలిండర్ ఆఫ్ రేడియస్ 70 మీటర్స్ అండ్ హైట్ 140 మీటర్స్. ఇక్కడ రేడియస్ ఇచ్చాడు అండ్ అలాగే హైట్ ఇచ్చాడు. ఈ రెండు ఇచ్చేసి మనల్ని టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ అంటే ఏమవ్వాలి, 2πr ఇంటూ r+h అవుతుంది టోటల్ సర్ఫేస్ ఏరియా కాబట్టి. ఓకేనా. సో దట్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే చూడండి, లేదంటే కింద రాసుకోండి, ఏమవుతుంది 2 ఇంటూ π అంటే 22/7 అవుతుంది, ఇంటూ r అంటే r ఇచ్చాడు కదా 70 అనేసి. సో 70 ఇంటూ
ఇంటూ ఆర్ ప్లస్ హెచ్ అంటే ఇదిగోండి ఇది ఆర్ ఇది హెచ్, మరి ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత 210 అనే కదా, సో 210 అవుతుంది. చూడండి ఇక్కడ 7 1 టైమ్ 7 30 టైమ్స్ అనమాట. ఇక్కడ ఎందుకు క్యాన్సిల్ చేశానంటే ఇది సింపుల్ అవుతుంది అనమాట. దీన్ని బట్టి చూడండి ఏమవుతుందో, ఇదంతా 44 ఇంటూ 70 ఇంటూ 30. మరి దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే చూడండి 44 ఇంటూ ఇక్కడ 7 ఇంటూ 3 రాసుకో ఇంటూ 100 రాసుకోవచ్చా ఈ రెండు జీరోస్కి. చూడండి మళ్ళీ ఇది కూడా సాల్వ్ చేయకుండా సింపుల్గా ఏం చేస్తారంటే లాస్ట్ డిజిట్ వెరిఫై చేయండి. ఇదిగోండి 4 7 3 4 7 28 లాస్ట్ డిజిట్ 8 8 3 is 24 లాస్ట్ డిజిట్ 4 అంటే ఇక్కడ వచ్చే ఆన్సర్లో లాస్ట్ డిజిట్ 4 ఉంటుంది. ఇంటూ 100 కాబట్టి పక్కన రెండు జీరోస్ వచ్చేస్తాయి. మరి ఈ రెండిట్లో ఇక్కడ రెండు జీరోస్ ఉన్నాయి, దాని ముందు 4 ఉందన్నమాట. మరి అలాంటి ఆప్షన్ ఏముంది ఉన్నాయా? ఇక్కడ లేవు. ఇక్కడ రెండు జీరోస్ ఉన్నాయి కానీ దాని ముందు 4 లేదు కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఇక్కడ అసలు జీరోసే లేవు కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఇది కూడా చూడండి 00 ఉంది, దాని ముందు 4 ఉంది కాబట్టి ఇదే మన ఆప్షన్ అవుతుంది. అంతేగాని మళ్ళీ ఇది కూడా సాల్వ్ చేయకూడదు. ఓకేనా? సో అదనమాట. సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. ఫర్ మోర్ సచ్ ఫ్రీ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.